ఏనా ఎంతసేపు వెయిట్ చేయాలా ఏం కదా ఏం మనుషులే కదా మేము కూడా. ఒకవేళ నువ్వు లేట్ అవుతావంటే టీ తాగకపోతాంటి కదా. లేట్ అయిపోయింది మనకి ఏం తెలుస్తుంది, వాళ్ళు చెప్పలేదు లేట్ అవుతుందని నేను వెళ్ళిన దగ్గర. ఏమండ్రి నేను అడిగింది గుర్తు పెట్టుకున్నావా? నేను అడిగింది గుర్తుందా? పెట్టుకున్నాను. మళ్ళీ ఉత్త చేతులతో వచ్చినావు, ఉత్త చేతులతో వచ్చినావు. గుడ్లునే కదా వచ్చినావు, గుడ్లునే కదా. ఏంటివి ఏంటి నువ్వేంటి అడిగావు? నేనేం అడిగినా నువ్వేం చెప్తానా? ఉత్తి చేతులు కాదు, 4-10 ఏళ్ళు ఉన్నాయి చేతికి. అవి కాదు ఉత్తి చేతులు అంటే. నేను అడిగింది ఏంది, నేను అడిగి ఎంతసేపు వెయిట్ చేసింది దేనికి? నేను నీ దగ్గరే తీసుకోవాలనే ఉద్దేశంతోనే కదా నీకు అన్నిసార్లు ఫోన్లు చేసిన. నువ్వేమో షాప్ బంద్ చేసుకొని కూర్చున్నావు, మళ్ళీ తేకోకుండా ఉత్త చేతులతో వచ్చినావు. ఇప్పుడు ఇవి ఆడబెట్టి వచ్చేకి అనుకోకుండా జరుగుతుంది ఒక్కోసారి. ఏం చేస్తా? ఇప్పుడు ఇవి ఆడబెట్టి వచ్చేకి పెట్టుకుంది. నేను పెట్టుకో కాదు, ఇవి ఎవరికి తెచ్చినావంటనా? నీకే నీకే. ఎవరు అడిగిరి? నువ్వు అడిగావుగా. ఏమడిగినా? గుడ్లు అడిగినావుగా. గుడ్లు కాదు అడిగినది నేను, గుడ్లు. గుడ్లు కాదు అడిగినది నేను, గుడ్లు. గుడ్లా? గుడ్లు చెక్క. మరి నాకు తెలియని కదా చెప్పా గుడ్లని. అందుకే నా నువ్వు టెన్షన్లో ఏమి వింటావో ఏం కథో. ఇప్పుడు నా ఈ గుడ్లు నేనేం చేసుకోవాలా? గోబీ మంచూరి షాప్ పెట్టుకోవాలా, లేదా ఎక్స్ట్రా నూడిల్స్ పెట్టుకోవాలా? నాకొద్దు, నాకు గుడ్లు లేదంటే నేను ఇచ్చిన డబ్బులు 500 వెనక్కి అడ్వాన్స్. 500 ఏం కాదు కానీ నువ్వు కరెక్ట్గా చెప్పాలి. నువ్వు నేను కరెక్ట్గా గుడ్లు అన్నా. వుడ్లో నాకెలా చెప్తావే? నేనేమన్నా కార్పెంటర్ అనుకున్నా. వుడ్లు అంటే ఆ వుడ్ కాదు, చెక్క. ఏం చెక్క? బిర్యానీలో వేసే చెక్కే కదా. వుడ్లు అంటే ఆ వుడ్ కాదు, చెక్క. ఏం చెక్క? బిర్యానీలో వేసే చెక్కే కదా. చెక్కనే ఏమంటారు ఇంగ్లీష్ లో? వుడ్డే కదా. అన్ని వుడ్డే నేటి. ఏం దానికి పేరు ఉంటుంది ఏమో, దీనికి ఏమంటారు? దాని చెక్క అంటే దీన్ని ఏమంటారు? దాచిన చెక్క అంటారు. యాది? బిర్యానీలో వేసింది దాచిన చెక్క. మళ్ళీ నువ్వు దాచుకున్నావు నాదెల్లు కదా. దాచిన చెక్క మళ్ళీ నువ్వు దాచుకున్నావు నాదెల్లు కదా. మాదెల్లు కదా చెక్క అనేది దాచుకుందని. దాచుకునేది కాదు. సరే కదా నేను ఊరికి పోయింది టక్క నీ వెనక్కి తీసుకోపోయి ఆ గుడ్లాడ పెట్టేసి ఆ చెక్క తీసుకోరా. మసాలా రెడీ చేసినారు. మా కుదరదు. పోనా? మాకు అవధి కూడా ఇప్పుడు. మళ్ళీ ఇవేం చేసుకోవాలా? ఏమైనా చేసుకో, మాకు అనవసరం. ఇప్పుడు ఇలా డబ్బులు ఇలా నువ్వేటి? నాకే గుడ్లు నేనేం చేస్తాను? నేను జిమ్ పోతానా లేకపోతే బాడీ బిల్డర్నే? రోజు పచ్చి గుడ్లు తాగేకి. జిమ్ పోయిన వాళ్ళు తింటారు, ఫ్యామిలీ అందరు తింటారు. అవన్నీ డబ్బులు ఇచ్చేసి. తప్పు నీ వైపు ఉంది, నా వైపు కాదు. నేను నీట్గా అర్థమయ్యేది అట్లా నీట్గా చెప్పిన అనా వుడ్డుదేనా అని. సమస్య లేదు. ఏం లేదు సమస్య నీకు లేదు, నాకుంది సమస్య. నీకు లేదు, నాకు లేదు. సరే కానీ ఆ గుడ్లు ఎంత? పోనీ ఎంత రేటు? గుడ్డు 12 రూపీస్. 2 రూపీస్ చెప్పు తీసుకుంటా. ఏంటంటే 2 రూపీస్ చెప్పు తీసుకుంటా. ఏంటంటే నీ తప్పు ఉంది కాబట్టి దీంట్లో తీసుకుంటా. నువ్వు ఉత్త చేలు తినకపోవద్దు కాబట్టి ఎన్ని గుడ్లు ఉన్నాయి చెప్తే గుడ్డుకు 2 రూపాయలు చొప్పున నేను నీకు ఇచ్చేస్తా. దానికలుడు కానీ నేను దగ్గర కొనడానికి కొనిసి తెచ్చా. మళ్ళీ అడిగిన కస్టమర్ ఏమడిగినాడు అదే అలా. నువ్వు అదే అడిగావు. ఏమడిగావు? చీర అడితే చెడ్డీ తెచ్చినట్టుంది. చీర అడితే చెడ్డీ తెచ్చినట్టుంది. అక్కడ ఏం పట్టుకొని వచ్చావు అనుకున్నా. ఎట్లుంది చెప్పేది? చీరకి చెడ్డీకి తేడా లేదా? స్టార్టింగ్ లో చెడ్డీ అక్కడ వేసుకుంటారు, లోపల వేసుకుంటారు. మళ్ళీ నువ్వు ఏం వేసుకున్నావు నాకు తెలియదు, నాకు ఇది వద్దు. నాకు అలాంటి అలవాటు లేదు కానీ చెడ్డీలు వేసుకునేది అలవాట్లేదు. నాకు ఎన్నో టాపిక్ పోతుంది. ఇది తీసాపోయి చెక్క తేపను. నాకు కుదరదు గురు, నువ్వు వాళ్ళతో తెప్పించుకో. ఎవరు? మళ్ళీ నా లెక్క అడ్వాన్స్ 500 నేను అలాగే ఎవరు? నువ్వు 500 లెక్కిస్తావా గుడ్లు ఇస్తావా? ఏది ఇవ్వను. ఏ డిమాండ్? అవసరమైతే గుడ్లు కూడా ఇవ్వను నీకు. ఎందుకు ఇవ్వను? నువ్వు చెప్పిన తర్వాత తెచ్చి వద్దంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంటే నువ్వు ఊరుగా పుంజుకుంటున్నావు బాగా. నేను షాప్కి ఎన్ని బీగాలు వేసినావు? ఎన్నేను వేసుకుంటాను. నేను పోయి తీసుకుంటున్నా చెక్క, షాప్ కాడికి పోయి తీసుకుంటున్నా. షాప్ కాడికి ఎవరు? నేను చెప్తే కానీ అక్కడ ఎవరు? ఎవరిని అడగాను కదా నేను ఫస్ట్ షాప్ కాడికి పోయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎవరిని అడిగినా అవ్వకపోయిన తాళాలు ఆధార్ ఉంటాయి కదా. తాళాలేండి, షటర్ కింద గడారు పెట్టి లేపడమే. దొంగతనం చేస్తావా? దొంగతనం కాదు, నాకు రావాల్సింది నేను తీసుకుంటాను. నిజాయితీ పౌరుడుగా నాకు రావాల్సింది నేను నష్టపోయినాను కాబట్టి. నువ్వు వేట అడిగావు, అదే ఐటమ్ నువ్వు తీసుకో అంతే. నువ్వు చెప్తాడు నువ్వు గుడ్లు తెచ్చి గుడ్డుకి వుడ్డుకి తేడా తెలియనప్పుడు నీకు ఇంగ్లీష్ రానప్పుడు నేనేం చేయలేదు. దానికి నా తప్పు కాదు ఇది. ఇప్పుడు 20 నిమిషాలు అర్ధగంట అవుతుంది కాసుకొని. ఏ పని మీద కాసుకున్నాను? ఇప్పుడు యాడ్ దొరకదా నాకేమన్నా తీసుకునేకి? ఈ నీకు దగ్గరే తీసుకోవాలా? ఎందుకు? మా నాన్న మంచోడు, మంచి క్వాలిటీ ఇస్తాడు అనుకున్నా. దానికి గుడ్డులో క్వాలిటీ ఇచ్చాను, గుడ్డులో క్వాలిటీ నేను ఇవ్వలేను. నువ్వు చెప్పింది ఇవ్వలేను అన్నప్పుడు అది ముందే చెప్పాలా? నువ్వు గుడ్డు అడిగావా? గుడ్డులో క్వాలిటీ ఇచ్చాను. గుడ్డు అడగలేదు. ఎవరు రాంగ్ అది? గుడ్డు స్పెల్లింగ్ చెప్పనా? గుడ్ స్పెల్లింగ్ ఇంగ్లీష్లో చెప్పమంటావు, తెలుగులో చెప్పమంటావు? హిందీలో చెప్పు. అండా స్పెల్లింగ్ మనకు రాదు. మళ్ళా
గుడ్ అంటే జీవీఓడి అంటే నాలాంటి మంచోడు అని ఆ, అర్థమైందే. గుడ్డుకి ఈ గుడ్డుకి తేడా ఉంది. గుడ్డు Wood. గుడ్డు. WOOD. మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేస్తాను నువ్వు గుడ్డు అంటున్నావు వుడ్ అంటున్నావు. గుడ్ అంటే ఏంది గుడ్ అంటే గుడ్డు అంటే మంచి, వుడ్ అంటే చెక్క. మళ్ళీ అవును సరే నువ్వు మంచి తేల్సింది గుడ్ ఎందుకు తెచ్చినావు? మంచి తేవాలా, మంచి తేవాలా. మరి గుడ్డు కదా నేను అడిగినది. మంచి నేను ఉన్నాను కదా, వాళ్ళు గుడ్లు ఎందుకు తెచ్చినావు? మంచి నేను ఉన్నాను కదా. ఉన్నావు కదా, ఒక 500 ఇంకా మంచి అవుతావు. నేనేమన్నా నా సత అవుతుంది చేస్తాడు ఆల్రెడీ నీకు ఇచ్చేసాను. సీరియస్ గా ఆడ చెక్క కోసం చాలా మంది కాసుకొని నేను మాట ఇచ్చి వచ్చిన. దయచేసి నువ్వు పోయి ఆడ చెట్టు నడుపుకొని చెక్క. సరే మళ్ళీ 20,000 కొట్టి తెస్తాను. మినిమం 2 bags తెస్తాను. ఏం చెక్క తెస్తావు నువ్వు? గంధం చెక్క గంధం చెక్క కాదు, నువ్వు మళ్ళీ 20,000 ఏం కాదు. నువ్వేమి నువ్వు బిర్యానీ చెక్క దాచిన చెక్క అంటే నువ్వు అదేమి ఎప్పుడో పుట్టుపూర్వతం నుంచి దాచుకోలేదేమి. అదేమి సింగల్ కొన్నాను నేను. బ్యాగ్ కొంటాను, బ్యాగ్ ఇచ్చేస్తాను నీకు. అలాగా ఏంది దాచిన చెక్క బ్యాగ్ ఎంత? 20,500 నీకు 20,000కి ఇచ్చేస్తాను. ఏం బ్యాగ్ అది? కాలేజ్ బ్యాగా? దాచిన చెక్క గన్నీ బ్యాగ్ బోరీతో వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పనా? ఏం చేస్తున్నావు నాకు అనవసరం. నీకేం నాకు ఇబ్బందులు బాలేనా? నువ్వు ఈ గుడ్లు మళ్ళీ అమ్ముకుంటావు. నేను అమ్ముకొని ఒకరికి తెచ్చిన ఇంకోటికి అమ్మను నేను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు? పక్కన పాట చెప్తాను. ఈ పడే వీంతే ఏందని చెప్పి ఇడు పడేసి వెళ్ళిపో. పడే వీంతే ఏందని చెప్పి ఇడు పడేసి వెళ్ళిపో గుడ్లు. అప్పుడు ఒప్పుకుంటా. అన్న కరెక్ట్, నేనేదో ఆర్డర్ ఇచ్చినాను, అన్న నాకు ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ అయితే గుడ్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాడు. గుడ్లు వద్దనడానికి రీజన్ కావాలి. చెత్తనా నేను అడిగినది గుడ్డు కాదు. అది మిస్టేక్, అది నీ స్పెల్లింగ్ మిస్టేక్. అది నాకు కాదు, నాకు పొరపాటు కాదు. సరే 500 కొట్టేసారు. రూపాయి కూడా కొట్టను. నేను ఇప్పుడు చెక్క తీసుకొని ఊరికి పోలా. నువ్వు చెక్క నా దగ్గర డబ్బులు కూడా లేవు. నాకు అనవసరం. నేను రూపాయి ఇప్పుడు 500 ఇస్తే నేను వేరే చూడన చెక్క తీసుకుంటా. ఎక్కడ చెక్క తీసుకుంటావు, ఎక్కడైతే కొనుక్కో, నాకు అనవసరం. నేను రూపాయి ఇవ్వను. ఇవ్వవు. ఐ డోంట్ గివ్ 1 రూపీ. ఐ డోంట్ గివ్ 1 రూపీ. 1 రూపీ నాకు వద్దు. నేను అడుగుతానే నేను కొట్టిన 500 అని. నేను ఇవ్వను. మెసేజ్లు పెడతాన్నారు. అమ్మ స్వామి పానా ఆ గుడ్లు కావాలంటే ఆడు ఎవరెవరు కమ్మిచ్చేస్తాం తక్కువ రేటుకి. ఎవడోడు పోతే బేనమ్మ 3 బొట్లకు పోనుపా. 3 బొట్లకు అమ్మి పడేసి ఎవరికి అమ్మించేస్తావు? నీకేం నేను అమ్మిస్తా కదా గుడ్లు. ఇక్కడ నూడిల్స్ షాప్ అనుకో, యోనో నేను తగలబెడతా. నీకు ఎంతకాల గుడ్డు? నీకు మైండ్ సెట్ కరెక్ట్గా లేనట్టుంది. నీకు గుడ్డు ఎంతకాలం? నీకు మైండ్ సెట్ సరేనా? నీకు గుడ్డు ఎంత? నువ్వు గుడ్డు ఎంత కమ్ముతావు? నేను అమ్మిన నీకెంత ఇప్పుడు నేను అమ్మిస్తా. నా లెక్క నాకు అలా వద్దు. నువ్వు నీకు ఇచ్చేస్తే నువ్వు ఎవరికి అమ్ముకో. నీకు ఇచ్చేస్తే నువ్వు ఎవరికి అమ్ముకో. చెక్కలు గట్ట మా దగ్గర లేనప్పుడు ఎందుకు నాతో ఆర్డర్ తీసుకున్నావు? ఎందుకు చెప్పు. ఇప్పుడు లేదు అన్నప్పుడు ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గుడ్లు అనలేదు. ఇప్పుడు ఆర్డర్ తప్పు ఇచ్చిందని గుడ్డు అనలేదు కదా. నువ్వు గుడ్లు ఇస్తావా బండి ఇస్తావా? బండి ఇవ్వను. బండి ఇస్తే గుడ్లు పెట్టుకొని నేను అమ్మేసి నేను అట్లా చెక్క కొనుక్కొని. నేను బండి ఇవ్వను. కాదు అట్లా ఫంక్షన్ ఇవ్వను. బండి ఇవ్వను. నువ్వు దిగితే బండి వేసుకొని నేను పోయి గుడ్లు ఆడే చోట అమ్మేసి నేను చెక్క కొనుక్కొని ఊరికి చెక్కేస్తా. నేనెవరు? నీకు పని లేదని నాకు బోల్ పని ఉంది కదా. నువ్వు పనులుంటే ఆడ దింపలు చెప్పి ఆడ దింపేస్తా. నాకొద్దు. నీకొద్దు నాకొద్దు. ఇద్దరం చెడే ఎదుద్దు. అర్థమైందా? నువ్వు నష్టపోద్దు, నేను నష్టపోద్దు. గుడ్లు అమ్మేసి నా లెక్క నేను తీసుకుంటా, నీ లెక్క నీకు ఇచ్చేస్తా. నేను అలాగే పోను కదా. మళ్ళీ నా లెక్క నాకు ఇచ్చేసి బండి కావాలని గుడ్లు తీసుకో అంతే. ఏం చేసుకోవాలి నేను గుడ్లు? ఇప్పుడు ఏం చేసుకుని మానేసుకో. నాకే పెట్టే నమ్ముకుంటే పోలా ఊరు వరకు. నమ్ముకుంటే వాళ్ళు పంచుకుంటే పో. నమ్ముకుంటే వాళ్ళు పంచుకుంటే పో. 70 కిలోమీటర్లు గుడ్లు పంచుకుంటా. ఊరు పంచుకుంటే పో. ఎవరికా పంచుకుంటే పో. దారిలో అలాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఏ తమాషకు ఉందా నీకేమన్నా? నాకు అర్థం కాలేదు. నీకు తమాషకు ఉందా? మళ్ళీ గుడ్లు పంచుకుంటా పోంటావు. నేను పోతానే పని ఏంది? నువ్వు గుడ్లు పంచుకుంటా పోయాక నేనేమన్నా గుడిసెట్ గాని ఏమన్నా నేనేమన్నా పని మీద లేదా? మాకు పని లేదా? పని ఉంటే టక్క నేను అడిగింది తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిండేది. నువ్వు చెప్పింది రాంగ్ చెప్పు. నువ్వు చెప్పింది రాంగ్ చెప్పు. నువ్వు నాకు బండి ఇస్తే నేను పోతా. నేను బండి ఎందుకు ఇస్తాను? నిన్ను నమ్ముకునే కదా నన్ను రోడ్లో నిలబడి ఉండేది. నేను నమ్ముకునే కదా ఊర్లో 20 రూపాయలు చాట్ ఎక్కి వెళ్ళిపో. ఎవరు నువ్వు? ఎవరితో 20 రూపాయలు? ఎవరి దగ్గర లేకపోతే మాకెందుకు? మళ్ళీ నువ్వెందుకు చెప్తాను? 20 రూపాయలు ఇచ్చి నువ్వు చెప్పొద్దన్నా. నువ్వు చెప్పొద్దు. చెక్క అడిగినా నువ్వు చెక్క ఏదో సంచిలో చేస్తావు అనుకుంటే గుడ్లు పెట్టుకొని వస్తాను. చెక్కలేదు తొక్కలేదు. నువ్వు నన్ను గుడ్లు అడిగా. చెక్కలేదు తొక్కలేదు. నువ్వు నన్ను గుడ్లు అడిగా గుడ్లే తెచ్చా అంతే. నువ్వు పెట్టిన గుడ్లు ఇవి. నేను పెట్టినవే కావాలి. నువ్వు పెట్టిన గుడ్లు ఇవి. నేను పెట్టినవే కావాలి. కొంపలు మునుగుతానాడా? నువ్వు గుడ్డు తీసుకొచ్చి ఏం చేసుకోవాలి? నేను గుడ్లు నేను పెట్టిన గుడ్లే కావాలా? నువ్వు మళ్ళా ఇంటికాడికైనా పోయి గుడ్లు పెట్టుకో. నాకు వద్దు. లేదా పొదిగేసుకో. నువ్వు ఇతనే వేద్దాం. నువ్వు ఇతనే వేద్దాం. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా
నాకు పని ఉంది, చెక్క ఇచ్చొచ్చు కావాలంటే పొదిగేద్దాం. ఇద్దరం పొదిగేద్దాం. నువ్వు కూడా పొదిగేద్దాం. చెక్క ఇచ్చొచ్చు కావాలంటే పొదిగేద్దాం. సరే నువ్వుదా పొదిగేద్దాం. తమాషలుగా ఉంది కదా నీకు. ఏం మనిషిని నమ్ముకొని నేను ఇక్కడ గంట సేపు నుంచి ఉంటే నువ్వు జోకులు చేసుకుంటే పొదిగేద్దాము, పిల్లల్ని పుట్టిద్దాం అనుకుంటా కూర్చుంటాను. మరి నువ్వేమంటున్నావు? మళ్ళీ ఏదో నా ముఖానికి సబ్జెక్ట్ ఏంటి? నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి? నేనే సైన్స్. నువ్వు ట్రాక్ మార్చేస్తున్నావు. సైన్స్ అయినా సోషల్ నాకు అనవసరం. నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు, నాకు టైం అవుతుంది. నేను ఇవ్వను. ఇవ్వకపోతే పరిణామాలు వేరే రకంగా పోతాయి. నచ్చింది చేసుకో. నేను నచ్చింది చేసుకో. నేను ఇవ్వను. నువ్వు ఏదైతే చెప్పో అదే నేను తీసుకొచ్చా, అంతే. ఇప్పుడు నేను మళ్ళీ మనుషులు పిలిపిల్లంటే టైం అవుతుంది. నేను మనుషులు తెచ్చుకో. ఇక్కడే ఉంటాను నేను. ఏడా? ఇక్కడే ఉంటా. అదే టైం పడుతుంది. మళ్ళీ వాళ్ళంతా ఒక 10 మంది వచ్చి మళ్ళీ వాళ్ళంతా బండిలోంచి నిన్ను ఎత్తి ఆ పక్క సైడ్ కూర్చిపెట్టి బండి వేసవి 10 మంది కాకపోతే 20 మంది తెచ్చుకో. 10 పంచుకుంటారా? 20 మంది తెచ్చుకో. 10 పంచుకుంటారా? గుడ్లు పగిలిపోతే గలాటలు, అది నీకిలే నాకిలే ఎవరు తిన్నట్లు ఊరికే గొడవ పడితే గుడ్లు పగిలిపోతానా? అంతే, కాంప్రమైజ్ అయ్యి గుడ్లు తీసుకో. ఇప్పుడు ఈ 4 ట్రేలు ఏడ నేను సంకలో పెట్టుకోవాలా, లేదా ఈప్ మీద పెట్టుకున్నా? 4 ట్రేలు ఏడ నేను సంకలో పెట్టుకోవాలా, లేదా ఈప్ మీద పెట్టుకున్నా ఊరికి పోలా? ఒక బ్యాగ్ తీసుకో. వాళ్ళు అడుగుతారు ఇప్పుడు, అరే నేను చెక్క తేరంటే గుడ్లు తెచ్చినవేంద్రా అని వాళ్ళు అడిగితే అది పొరపాటు నాదే, నువ్వు ఒప్పుకో. నీదే ఒప్పుకో. నేను నాది కదా పొరపాటు. నువ్వే చెప్పావు రాంగ్. నీది కదా పొరపాటు. నేను నీకు కరెక్ట్గానే చెప్పినా కదా. నీది కదా మిస్టేక్. నువ్వు కదా అపార్థం చేసుకోండి. నాది మిస్టేక్. నువ్వు కదా పొరపాటు. పెద్ద మిస్టేక్ నాదే, కానీ తీసుకో. ఏం తీసుకో? మరి నాకు వేస్ట్ అయిపోతాయి కదా. పర్స్ అంతా తీసుకో. నాకెందుకు అది? 4000. నాకు మళ్ళీ నాకెందుకు గుడ్లు? నన్ను అడగలేదు కదా. అడగలేదు కదా. ఇది నువ్వు అడిగావు కాబట్టి నేను అడగలే. గుడ్లు నువ్వు అడిగావు. ఆ గుడ్లు కూడా బాగాలేవు. అడిగావు. నువ్వు అడిగి నాకు ఫోన్ చేసి చెప్పు. గుడ్డు క్వాలిటీ కూడా బాగాలేదు, ఆ గుడ్డు సైజు బాగాలేదు, దానికి అంత రేటు లేదు. ఇప్పుడు యాక్చువల్గా పొద్దునే గుడ్లు రేటు తగ్గిపోయినాయి. పేపర్లో కూడా వేసినారు. ఎవడు 3 బొట్లకి ఇచ్చిన గుడ్లు కొనొద్దండి అని చెప్పి కూడా రాసినారు. ఎవడో చెప్పిన బ్రిటిష్ వాడు. ఎవడైనా చెప్పిన ఎదవాడు బ్రిటిష్ వాడు మనకెందుకు చెప్తాడు? వాడే కదా చెప్పింది. ఇప్పుడు బ్రిటిష్ వాడు చెప్పడు. బ్రిటిష్ వాడు చెప్పడు. దిగు. తర్వాత వాకింగ్ చేయ నడితే మంచిది, కానీ దిగు చెప్తా. వాకింగ్ చేయనా? దిగు. నేను బండిలో పోయిస్తా. మళ్ళీ వేరే వాళ్ళు మా వాళ్ళు 3 ఎక్కించే పోవాలా. బండి గుర్తుంది కదా. బండి గుర్తుంది కదా 3. 3 నేను 4 ఎక్కుతుంది, కానీ వాళ్ళ బుక్ చేసుకో. మైలేజ్ ఎంత వస్తుంది? నాకేం సంబంధం లేదు. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ 50 వస్తుంది. సరే కానీ 3 మా వాళ్ళని ఎక్కించుకొని నేను తోలుకుంటూ పోతాను. గుడ్లెట్ ఇచ్చినావు, ఒకటి స్టవ్ సిలిండర్ ఇస్తే ఆ పక్క ఈ పక్క కట్టి ఆమ్లెట్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. స్టవ్ సిలిండర్ ఇస్తే ఆ పక్క ఈ పక్క కట్టి ఆమ్లెట్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. మాకు ఇల్లు తీసుకుంటాను, అక్కడ కూర్చొని కాపర్ పెట్టుకోవచ్చు కదా. ఏదో ఒక ఇల్లు తీసుకుంటాను. ఇప్పుడు 70 కిలోమీటర్లో గుడ్లు ఆమ్లెట్లు ఇల్లు తీసుకుంటాను. కూర్చొని కాపర్ పెట్టుకో, నీ గుడ్లు తెచ్చినందుకు పనిష్మెంట్కి. బండి ఇస్తే 3 ఎక్కించుకొని నేను పోతా. దయచేసి అర్థం చేసుకో. ఒకవేళ ఎండకి ఏమైనా పిల్లలు పుట్టినా కూడా నీకే ఇచ్చేస్తా. గుడ్లు ఏమైనా డబ్బులు ఏమైనా పిల్లలు పుట్టినా పిల్లలు నేనే ఉంచుకుంటా. పిల్లలు నువ్వు పెంచుకొని ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసుకుంటా. నీకు స్కూల్ జాయిన్ చేస్తావా? ట్యూషన్కి వేస్తావా? చేస్తా. నా అన్నారం చేసి విడిచిపెట్టిపోద్దు. నిన్ను నమ్ముకొని నేను 1 గంట సేపు కాసుకో. నేనేమేమను బండి స్టార్ట్ చేస్తా. దిగు చెప్తా. సరే నేను వస్తా. వద్దు లేదు నేను వస్తా. నేను విడిచిపెట్టే టైప్ కాదు. ఉండు నిమిషము. ఇప్పుడు కాదు బండి మీద కూర్చొని ఏది బండి మీద కూర్చుంటే కదా. బండి స్టార్టింగ్ లో కదా ఆఫ్ చేయలేదు కదా. మైలేజ్ అదే. నేను డబ్బులు ఎక్కువైనా ఏదైనా అనుకో, నేను ఆఫ్ చేయను. ఇట్లా కూర్చుందాము. నేనైతే కాళ్ళు పైన పెట్టుకుంటా. పెట్టుకో. ఇట్లా నిద్రపోతా. పెట్టుకో. ఎంతసేపు ఇట్లా ఉందో. పెట్టుకో. ఓకే కదా? ఓకే అంతే. నీ గుడ్లు లేవు, డబ్బులు లేవు. నాకు ఒకే లాగలేనా ముందర గుడ్లు తీసుకుని ఒకటి పగలు కొట్టుకుని తాతంట. అంతేగాని 3 రోజులైనా ఎండకైనా వానకైనా ఈడు ఉండిపోతాము. ఏరియాలో పెద్ద మనుషులు రాళ్ళు తిరిగి చెప్పేకి ఏమి ఇద్దరు ఇట్లా బండి మీద కూర్చున్నారు, ఏమైనా శిలా పలకాలా వీళ్ళు అని చెప్పి ఇద్దరు సస్తి ఈడే శిలో కట్టిస్తారు. చూడు ఈడే అదేం కట్టిస్తారు, దాన్ని ఏమంటారు? ఏమంటారో తెలియదు. కట్టించేస్తారు. మీరేం చెప్పేస్తున్నాను. మా కట్టించిన మన ఇద్దరం ఉన్నాం. ఇద్దరు అస్సామే. ఇద్దరు బండి మీద కూర్చున్నాం. విగ్రహం పెడతారు. ఈడే బండి మీద కూడా గుడ్లు పెడతారు. కానీ ఓకే ఎంతసేపు అయినా నీకు సై, నాకు సై. కూర్చో. సర్లే ఆ జొమాటోలో ఏమైనా ఆర్డర్ అని పెట్టి తిందాం. బండి మీద ఈడే జొమాటో లేట్ పెట్టమంటా చెప్పు. ఏదో ఒకటి పెట్టినా. నువ్వు నేను తినేసి ఇళ్ళకి కదలేము. ఇంకా ఫోన్ పే చేయి డబ్బులు. ఎవరు? నువ్వు.
డబ్బులు 2000 ఫోన్ పే చేయి. నాకు సతాయికుండా బండి స్టార్ట్ చేస్తే బస్ స్టాప్ కాడన్న దింపు, నేనేం చేయను. కనీసం బస్ స్టాప్ కాడన్న దింపు. లేదంటే నిజంగా ఇద్దరు ఖచ్చితంగా ఏమే మళ్ళా మర్చిపోతే ఏందంటారు, ఏదంటారు, ఎలా విగ్రహం అంటారు, శిలా విగ్రహం అది వేస్తారు. ముందర నువ్వు వెనకలు నేను, ముందర గుడ్లు, ఆ కింద రాస్తారు అన్న పెట్టిన గుడ్లని, ఆ కింద రాస్తారు అన్న పెట్టిన గుడ్లని. ఓకేనా? నువ్వు ఎంతకైనా దిగించేటట్టున్నావే. స్టార్ట్ చేయనా? సరే నువ్వు దిగిపోయి వెళ్ళిపోతాను. లేలే, నేను ఆడ బస్ స్టాప్ కాడ దిగుతా. బాబు మాకెందుకు, నువ్వు చేసిన దానికి మళ్ళీ నువ్వు రోడ్లో కూడా దింపకపోతే దారుణం ఇది. గుడ్లు తీసుకుని వెళ్ళిపోను. ఎవరు గుడ్లు? నాకు అవసరమేలే, ఈ పాటికి పిల్లలు కూడా తయారేంటి పా. నీ పేరు మీద ఎవరికైనా పని చేస్తాను. నా పేరు మీద పనిచేసి డబ్బులు ఇస్తాడు. నువ్వు ఇచ్చావు కదా ఆల్రెడీ, నీ పేరు మీద పని చేస్తాను. నేను ఇచ్చిన డబ్బులు నాకు మళ్ళీ నువ్వు పని చేసేది ఏంది? నేనేమో డబ్బులు నువ్వు ఎవరికైనా పని చేసేటట్లుంటే ఈ అనాథ శైలనుకో లేదా చిన్నపిల్లల స్కూల్లో ఇచ్చేసి ఎవరికి ఇవ్వాలంటే నువ్వే తినేస్తావు. కాదు, నువ్వే తినేస్తావు, నువ్వు తినేస్తావు. నువ్వు డిసైడ్ చేయకూడదు. బానా నాకు బస్సు టైం అవుతుంది బా. నువ్వు డిసైడ్